మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయం నుంచి కూడా నిజామాబాద్లో ఉండే హనుమాన్ గుళ్ళన్నీ కూడా భక్తులతో రద్దీగా మారాయి. ఇంకోవైపు శోభాయాత్ర. సో ప్రతి ఏడాది కూడా నిజామాబాద్లో చాలా ఘనంగా జరిగే శోభాయాత్రలు మొదటి స్థానం ఉండేది హనుమాన్ జయంతి శోభాయాత్ర. సో హనుమాన్ జయంతి శోభాయాత్ర అంటే భారీ బందోబస్తుతో పాటు రూట్ డైవర్షన్స్ కూడా ఉంటాయి. ఇక ప్రజెంట్ నేను సుభాష్ నగర్ రోడ్ దగ్గర ఉన్నా. సో ఒక్కసారి ఈ రోడ్ దగ్గర చూస్తే ఇప్పటికే బార్గేట్స్ వేసి ఈ రోడ్ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. ఎందుకంటే భారీ ఎత్తున శోభాయాత్ర వేలాది మంది కూడా తరలి వస్తుంటారు. భక్తులు కావచ్చు, విహెచ్పి, బజరంగ్ దళ్ నేతలు, కార్యకర్తలు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఈ దీంట్లో పాల్పంచుకుంటుంటారు ప్రతి ఏడాది కూడా. అందుకనే ఇవాళ జరగబోయే శోభాయాత్ర ఒకవైపు అయితే ఎలక్షన్ మూమెంట్ కూడా ఉంది, ఒకవైపు ప్రచారాలు కూడా జోరుగా సాగుతున్నాయి. అందుకనే వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి ఇంటరాప్ట్ ఉండకుండా, ఎటువంటి గొడవలు జరగకుండా చాలా ప్రశాంత వాతావరణంలో సిచ్యువేషన్స్ అంతా అండర్ కంట్రోల్లో ఉండడానికి దాదాపు 1200 మంది పోలీస్ బందోబస్తుతో పాటు ప్రొసీషన్ జరిగే పూర్తి రూట్ అంతా కూడా నిఘా నీడలో ఉంది. సీసీ కెమెరాలు, ఫ్లయింగ్ స్వాడ్స్తో పాటు డ్రోన్ కెమెరాల ఆపరేషన్ కూడా ఈ ఏడాది పోలీసులు తీసుకుంటున్నారు. అయితే నిజామాబాద్ పోలీస్ బందోబస్తు మాత్రమే కాదు, కామారెడ్డి, ములుగు ప్రాంతాలకు వెళ్ళి కూడా పోలీసులు నిజామాబాద్ చేరుకోవడం జరిగింది. నిన్న రాత్రి నుంచి కూడా పోలీసు గుప్పెట్లో నిజామాబాద్ ఉంది అనే చెప్పొచ్చు, నిఘా నీడల్లో నిజామాబాద్ జిల్లా ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ జరగబోయే శోభయాత్ర అంత ప్రత్యేకం, ప్రతిష్టాత్మకం, దాంతోపాటు శాంతి భద్రతలకు సంబంధించిన ఇష్యూ కూడా. అందుకనే పోలీసులు దీన్ని చాలా సీరియస్గానే ఫోకస్ చేసిండ్రు శోభాయాత్రకు సంబంధించి. ఇక శోభాయాత్ర ఇప్పటికే కంటేశ్వర్ దగ్గర ఉండే స్వామివారి ఆలయం దగ్గర నుంచి ప్రారంభమైంది. దుబ్బా రోడ్ నుంచి రైల్వే గేట్ మీదుగా చేరుకుంటుంది. సో రైల్వే గేట్ నుంచి దేవి రోడ్ వెళ్ళడానికి దాదాపు 1.5 నుంచి 2 గంటల సమయం కూడా పడుతుంది. సో దేవి రోడ్ నుంచి గాంధీ చౌక్, నెహ్రూ పార్క్ మీదుగా పెద్ద బజార్ చేరుకుంటుంది. పెద్ద బజార్ దగ్గర నుంచి మిగతా ఎవరైతే బైక్ల పైన, లేదంటే సైకిళ్ళ పైన, లేదంటే పాదయాత్రగా జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకుంటారు. ఇక్కడ నుంచి ఆర్ఆర్ చౌరస్తా వరకు కూడా ఈ శోభాయాత్ర జరగబోతుంది. సో ఈ శోభాయాత్ర అంతా కూడా పొద్దున స్టార్ట్ అయితే సాయంత్రం 6:30-7 గంటల ప్రాంతంలో జరగబోతుంది. ఆర్ఆర్ చౌరస్తా సమీపంలో ఎంపీ అరవింద్ సంబంధించిన ఒక భారీ బహిరంగ సభ కూడా. సో ఈ శోభయాత్ర కేవలం భక్తులతో మాత్రమే కాదు, పార్టీలకు అతీతంగా కూడా అందరూ వచ్చి ఆ శోభయాత్రలో జాయిన్ అవ్వడం కావచ్చు, శోభయాత్ర ముందుకు తీసుకెళ్లడం కావచ్చు, భక్తులతో మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి. సో మరి ఇంత పెద్ద శోభయాత్ర ఒక్కసారి మనం నిజామాబాద్ చూస్తుంటే ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ ఇంటర్నల్గా కూడా ఉండబోతున్నాయి, ఇంటర్నల్ ఆఫ్ సిటీ. అండ్ దాంతోపాటు నిజామాబాద్కి అటు దుబ్బా నుంచి, ఆర్మూర్ నుంచి, హైదరాబాద్ నుంచి రాకపోకలు జరగడానికి సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో, సో అక్కడి నుంచి కూడా ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ ఈ రోజు ఉండబోతున్నాయి. అయితే కేవలం ఈ రోజు కాదు, నిన్న రాత్రి నుంచే ఇదంతా కూడా స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకునే వాళ్ళు టువర్డ్స్ బస్ స్టాండ్ దగ్గర నుంచి చూసుకుంటే మనకి బస్ స్టాండ్, రైల్వే గేట్, ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా కంటేశ్వర్, మాధవ్ నగర్ బైపాస్ నుంచి హైదరాబాద్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అండ్ దాంతోపాటు బాన్స్వాడ నుంచి వస్తే ఎవరైనా వర్ణి చౌరస్తా నుంచి పులాంగ్, కోట్ చౌరస్తా మీదుగా ఎన్టీఆర్ చౌరస్తా వైపు నుంచి కూడా వీళ్ళని మళ్ళిస్తారు. మళ్ళీ వీళ్ళదంతా తిరిగి రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ వెళ్లాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఆర్మూర్ నుంచి వచ్చే వాళ్ళు కంటేశ్వర్ బైపాస్ ఎంచుకోవాల్సి ఉంటుంది. కంటేశ్వర్ బైపాస్, ఎన్టీఆర్ చౌరస్తా, కోట్ చౌరస్తా, రైల్వే స్టేషన్ మీదుగా ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు చేసుకోవాలి ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నల్ ఆఫ్ సిటీ ప్రతి చోట కూడా ఈ ర్యాలీ అంతా కూడా టచ్ అవుతూ వస్తుంటుంది. ముందుగా కంటేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి ర్యాలీ స్టార్ట్ అయ్యేటప్పుడు కేవలం ఒక 10,000 మంది విహెచ్పి, బజరంగ్ దళ్ భక్త బృందంతో స్టార్ట్ అయినప్పటికీ కూడా అంతిమంగా ఆఖరి పాయింట్ చేరే వరకు దాదాపు 50,000 మంది కూడా డివోటీస్ అందులో పార్టిసిపేట్ అవుతారని ఒక అంచనా ముందుగానే పోలీస్ శాఖ వేయడం జరిగింది. అందుకనే ఎవరైనా ఒక ప్రొసీజన్కి ఒక క్లీన్ రూట్ అనేది ఇచ్చింది, ఇందాక నేను చెప్పినట్టు రూట్ మ్యాప్. సో అదే రూట్ మ్యాప్ గుండా ఈ శోభయాత్ర అంతా కూడా పయనం అవ్వాల్సి ఉంటుంది. అదే శోభయాత్రకి క్లియరెన్స్ రూట్ కూడా ఇస్తున్నారు. ఎవరు కూడా మధ్యలో డీవియేట్ కాకుండా, ఎవరు మధ్యలో నుంచి వచ్చి మళ్ళీ శోభయాత్రలో యాడ్ కాకుండా ఉండాలని చెప్పేసి ఏవైతే గల్లీలు, జంక్షన్స్ అండ్ ఏదైతే ఇంటర్నల్ కనెక్టివిటీ రూట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇట్లా బారిగేట్స్ వేసి అన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఆ రూట్స్ అన్నీ కూడా టువర్డ్స్ శోభయాత్ర వెళ్ళేటప్పుడు, అంటే కంటేశ్వర్ నుంచి రైల్వే గేట్ వరకు ఇట్లా వెళ్ళే రూట్ కాకుండా రూట్ అంతా కూడా డైవర్ట్ చేసిండ్రు. అటు నుంచి ఇటు ఎవరు రావడానికి లేదు అంటిల్ శోభయాత్ర కంప్లీట్ అయ్యే వరకు. సో ఆ వెహికల్స్ అన్నీ కూడా సుభాష్ నగర్ నుంచి కావచ్చు, మిగతా రూట్స్ నుంచి అంతా కూడా డైవర్ట్
స్టార్ట్ చేసిన పరిస్థితి. అండ్ ఇవాళ జరగబోయే శోభాయాత్ర చాలా సీరియస్గానే పోలీసులు ఫోకస్ పెట్టారని చెప్పొచ్చు. నిన్న రాత్రి నుంచే ట్రాఫిక్ ఆంక్షలతో పాటు సెక్యూరిటీ కూడా పూర్తి అండర్ కంట్రోల్లో ఉంది కమిషనర్కి. సో నిన్న రాత్రి నుంచి కూడా ఆంక్షలు ప్రారంభమైనాయి. సో ఇవే ఆంక్షలు నిన్న రాత్రి ఇవాళ వరకు కూడా కంటిన్యూ, ఇవాళ రాత్రి 9:30 వరకు ఇవే ఆంక్షలు కంటిన్యూ కాబోతున్నాయి. ప్రతి అడుగడుగున సీసీ కెమెరాస్తో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా ఉండబోతుంది. శోభాయాత్ర జరిగే పూర్తి కూడా పోలీసు బందోబస్తు, పోలీస్ నిఘా, దాదాపు 1200 మంది పోలీసులు ఈ శోభాయాత్ర కోసం ఇవాళ వర్క్ చేయబోతున్నారు. వాళ్ళు డ్యూటీలో ఉండబోతున్నారు. కేవలం పోలీస్ మాత్రమే కాదు, ఇక్కడ ఉండే కమిషనర్స్ కావచ్చు, అండ్ దాంతోపాటు పారిశుద్ధ కార్మికులు ఎప్పటికప్పుడు రోడ్స్ క్లీన్ చేయడం కావచ్చు, శానిటైజేషన్ సిబ్బంది కావచ్చు, ఇట్లా వీళ్ళందరూ కూడా ఈ శోభాయాత్రలో పాల్పంచుకొని శోభాయాత్ర విజయం చేకూర్చడానికి ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఇక మన వంతు భక్తులు అండ్ దాంతోపాటు ఇవాళ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటివరకు నేను చెప్పిన రూట్స్లలో మాత్రం వెళ్లకుండా ఉంటేనే బెటర్. ఎందుకంటే ఎమర్జెన్సీ వర్క్ త్రూ ఎవరైనా రోడ్డుపైకి వచ్చి ఈ రూట్స్ చూస్ చేసుకుంటే మాత్రం డైవర్షన్స్కి వెళ్ళి మీరు కేవలం ఒక 10 నిమిషాల్లో వెళ్లాల్సిన రూట్ అంతా కూడా మినిమం గంట సమయం పట్టే అవకాశం ఉంది. సో ఇది నిజామాబాద్లో పోలీస్ సెక్యూరిటీ, ట్రాఫిక్ డైవర్షన్స్కి సంబంధించి అండ్ శోభాయాత్ర రూట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శేఖర్తో నేను మీ కావ్య, సుమన్ టీవీ, సుభాష్ నగర్ రోడ్ నుండి.